హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీత కార్స్. ఈరోజు నేను మీ ముందు తీసుకొస్తున్నానండి మారుతి సుజుకి స్విఫ్ట్ వీడియో ఆప్షనల్ 2011 12 రిజిస్ట్రేషన్ డీజిల్ వేరియంట్. ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి శ్రీహిత కార్స్ కామినేని ఫ్లైర్ కింద జీప్ సిట్రాన్ షోరూమ్ ఉంటుంది. సిట్రాన్ షోరూమ్ పక్కన అవైలబుల్. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త ఛానల్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరిన్ని కొత్త అప్డేట్స్, మరిన్ని కొత్త వెహికల్స్తో పాటు మీ ముందుకు వస్తాను. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ 2011 స్విఫ్ట్ 2011 రిడ్జ్ వీడియో. ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఫ్రెండ్స్. సింగిల్ ఓనర్, 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. 4 బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేశాడు కస్టమరు. చాలా అంటే స్లోగా, చాలా నీట్గా మెయింటైన్ చేశాడు ఫ్రెండ్స్ కస్టమరు. ఇది వచ్చేసి 2011 డీజిల్ వేరియంట్. 20 నుంచి 23 మైలేజ్ వస్తుంది. డీజిల్ వేరియంట్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. మెరూన్ కలరు, హైదరాబాద్ షోరూము, ఫ్యాన్సీ నెంబరు, ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఫ్రెండ్స్. ఈ వెహికల్ చూడాలనుకుంటే శ్రీహిత కార్స్ కామినేని ఫ్లైఓవర్ కింద జీప్ షోరూమ్ ఉంటుంది. జీప్ షోరూమ్ పక్కన సిట్రాన్ షోరూమ్ ఉంటుంది ఫ్రెండ్స్. సిట్రాన్ షోరూమ్లో అవైలబుల్ ఫ్రెండ్స్. ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంది. ఇది వచ్చేసి వీడిఐ డీజిల్ ఆప్షనల్ వెహికల్. మంచి లెదర్ సీట్స్ ఇన్స్టాల్ చేశారు కస్టమర్. చాలా నీట్గా ఉంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టము, ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు డీజిల్లో 23 వస్తుంది. మీకు దీనికైతే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉండదు. మీరు క్యాష్ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. వచ్చేసి హైదరాబాద్ షోరూమ్, సింగిల్ ఓనర్ ఫ్రెండ్స్. ఎక్కడ కూడా అసలు రస్ట్ అనేది లేదు. చాలా అంటే చాలా నీట్గా వాడాడు కస్టమరు. చూడండి, ఇంజన్ బే కూడా చూడండి. టైర్స్ అన్ని కొత్తవే. బ్రాండ్ న్యూ బ్యాటరీ కండిషన్లో ఉంది. ఎక్కడ అప్రాన్స్ కానీ అన్ని పర్ఫెక్ట్గానే చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా రిప్లేస్ కావడం కానీ ఏది జరగలేదు. ఈ వెహికల్ చూడాలంటే శ్రీహిత కార్స్ కామినేని ఫ్లైర్ కింద జీప్ షోరూమ్ ఉంటుంది. జీప్ షోరూమ్ పక్కన సిట్రాన్ షోరూమ్లో అవైలబుల్ ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దండి. మరిన్ని అప్డేట్స్తో పాటు మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్